రక్త వర్గాల గురించి తెలుసుకుందాం. ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి ప్రతిజనకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా రక్తాన్ని వివిధ గ్రూపులుగా విభజించారు. ఏ, బి, ఓ గ్రూప్స్ అనమాట. వీటిని ఫస్ట్ ఎవరు కనుగొన్నారంటే ల్యాండ్ స్టీనల్ అనే వ్యక్తి గుర్తించారు. మానవ ఎర్ర రక్త కణాలపై ఏబి ప్రతిజనకాలు ఉండడం లేకపోవడం ఆధారంగా మనుషులు 4 వర్గాలుగా విభజించారు. ఏ గ్రూప్ ఎర్ర రక్త కణాల్లో ఏ అనే ప్రతిజనకం ఉంటుంది. బి గ్రూప్ ఎర్ర రక్త కణాలపై బి ప్రతిజనకం ఉంటుంది. ఎర్ర రక్త కణాలపై ఏ కామా బి ప్రతిజనకాలు రెండూ ఉన్నవారు ఏబి గ్రూప్కి చెందుతారు. ఈ రెండు లేని వాళ్ళు ఓ గ్రూప్కి చెందుతారనమాట. ఏ గ్రూప్ రక్తాన్ని బి గ్రూప్ ఉన్న వారికి ఇచ్చామనుకోండి, ఏ ప్రతిజనకానికి విరుద్ధంగా బి వ్యక్తి శరీరంలో ప్రతిజనకాలు విడుదలై రక్తం అనేది గడ్డగడుతుంది. ప్రాణాంతకం కూడా కావచ్చు. అదేవిధంగా బి గ్రూప్ రక్తాన్ని ఏ గ్రూప్ వారికి ఇచ్చినా కూడా ఇదే సమస్య. కాబట్టి ఏ గ్రూప్ వారికి ఏ గ్రూప్ రక్తాన్ని ఇవ్వాలి, బి గ్రూప్ వారికి బి గ్రూప్ రక్తాన్ని ఇవ్వాలి. అయితే వీరిద్దరికీ ఓ గ్రూప్ రక్తాన్ని ఇవ్వచ్చు. ఏ వాళ్ళకి ఏ గ్రూప్ ఇవ్వాలి, బి వాళ్ళకి బి గ్రూప్ ఇవ్వాలి. ఓ గ్రూప్ మాత్రం ఇద్దరికి ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా ఏబి గ్రూప్ వారికి ఏ, బి, ఓ గ్రూప్ రక్తాన్ని కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఏ గ్రూప్ వారు విశ్వగ్రహీతలు. ఏబి గ్రూప్ ఎవరైతే ఉందో వాళ్ళు ఏ నుంచి తీసుకోవచ్చు, బి నుంచి తీసుకోవచ్చు, ఓ నుంచి కూడా తీసుకోవచ్చు. సో వాళ్ళని ఏమంటారంటే అందరి దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి విశ్వగ్రహీత అంటారు. ఓ గ్రూప్ వారినేమో ఓ గ్రూప్ వారు అందరికీ రక్తాన్ని ఇవ్వచ్చు కాబట్టి ఓ గ్రూప్ ఏమో విశ్వదాత. ఓనేమో అందరికీ ఇస్తుంది, ఏబి ఏమో అందరి దగ్గర నుంచి లాక్కుంటుంది అనమాట. అందుకే ఓనేమో విశ్వదాత అంటారు, ఏబీనేమో విశ్వగ్రహీత అంటారు. ఓ విశ్వదాతే అందరికీ రక్తాన్ని ఇస్తుంది, కానీ ఓ గ్రూప్ వాళ్ళకి మాత్రం ఓ గ్రూప్ బ్లడ్డే ఇవ్వాలి. ఈ ఏబి ప్రతిజనకాలకు అదనంగా ఎర్ర రక్త కణాలపై ఆర్హెచ్ ప్రతిజనకాన్ని కూడా ల్యాండ్ స్టీనర్ వీనర్ గుర్తించారు. ఆర్హెచ్ అనే ప్రతిజనకాన్ని కూడా గుర్తించారంటండి. ఏబిఓ రక్తవర్గ ఈ రక్త వ్యవస్థకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి యొక్క ఎర్ర రక్త కణాలపై ఆర్హెచ్ ప్రతిజనకం కూడా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. దీన్ని కలిగి ఉన్న వారిని ఆర్హెచ్ పాజిటివ్ అని, లేని వారిని ఆర్హెచ్ నెగిటివ్ అని సంబోధిస్తారు. అరుదుగా ఎవరిలో లేనటువంటి ప్రతిజనకం కొందరిలో కనిపిస్తూ ఉంటుందన్నమాట, కొందరి రెడ్ బ్లడ్ సెల్స్లో. దీనికి మంచి ఉదాహరణ బాంబే ప్రతిజనకం. బాంబే రక్త గ్రూపునకు చెందిన వారిలో మనకి బాంబే ప్రతిజనకం హెచ్ అనేది ఉంటుందంటండి. నెక్స్ట్ షార్ట్లో మనం గుండె రక్త ప్రసరణ గురించి తెలుసుకుందాం. ఈ రక్త వర్గాలు మనం చూసాం కదా, ఏబి గ్రూపు, ఓ గ్రూపు మనకి ఇంపార్టెంట్. ఎక్కువ రిపీటెడ్ బిట్స్ ఇవే అనమాట. విశ్వదాత, విశ్వగ్రహీత రెండు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓ విశ్వదాత, ఓ ఎవరికైనా ఇస్తారు. ఏబి ఏమో విశ్వగ్రహీత, కానీ ఓ వాళ్ళకి మాత్రం ఓనే మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ ఏబి గ్రూప్ వారికి కూడా ఏబిఓ గ్రూప్ రక్తాన్ని కూడా ఇవ్వచ్చు. ఏబి గ్రూప్కి ఏబీనే కాదు, ఓ గ్రూప్ రక్తాన్ని కూడా మనం ఏబి వాళ్ళకి ఇవ్వచ్చు. సో కాబట్టి ఏబి గ్రూప్ని మనం విశ్వగ్రహీత అంటారు, ఎవరి దగ్గర నుంచైనా తీసుకుంటాడు అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి.